హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఒక 15 సంవత్సరాల అమ్మాయికి లేయర్ ఫ్రాక్ అనమాట. ఎలా స్టిచ్ చేసుకోవాలి కలర్ పెట్టి సూపర్ అంటే సూపర్ ఫిట్టింగ్ ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. నేనైతే షార్ట్ వీడియో పెట్టాను. ఆ ఫ్రాక్ ఆ పాపకేసి చూడండి, మీకు నా వీడియోలో ఉంటుంది. అయితే ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి 6.5 ఇంచీలు లేదా 7 ఇంచీలు అంటే తన మెజర్మెంట్స్ ప్రకారంగా మనం తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 7 ఇంచీలు తీసుకున్నాను అనమాట షోల్డర్కి. నెక్ విడత వచ్చేసరికి పావు తక్కువ 3 ఇంచీలు వెడల్పు, అలాగే పొడుగు కూడా నేను 3 ఇంచీలు తీసుకున్నాను. ఓకేనా? అట్లా డ్రాయింగ్ చేసుకున్నాను అనమాట, ఒక బాక్స్ లాగా. ఇలా డ్రాయింగ్ చేసి చంక వచ్చి 7 ఇంచీలు తీసుకున్నాను ఆమ్ రౌండ్ పొడుక్కి. ఓకేనా? ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని కరువు స్కేల్ తీసుకొని ఇట్లా నీట్గా కరువు స్కేల్ అంటే ఒక స్కేల్ ట్రయాంగిల్ స్కేల్ అంటారు కదా, అలాంటి స్కేల్ అనమాట. ఆ స్కేల్తో బాక్స్లో డ్రా చేసుకున్న తర్వాత 1.5 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని చక్కగా చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి నీట్గా పర్ఫెక్ట్గా. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారనుకోండి మీరు మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఆమ్ రౌండ్ పొడుగు 2 భాగాల దగ్గర చేసి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. టేప్ని ఫుల్ ఫోల్డింగ్ చేసి అట్లా 2గా మడత పెట్టి లోపలికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని డ్రాయింగ్ చేసేయాలన్నమాట. అలా చూడండి, ఒక 1.25 ఇంచ్ డౌన్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే కాలర్ కాబట్టి. ఓకేనా? అలా డ్రాయింగ్ చేసుకొని స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్, ఈ చెస్ట్ లూజ్ కోసం 8 ఇంచీలు, ఖర్చులు 3 ఇంచీలు, కింద కూడా 8 ఇంచీలే తీసుకున్నాం, ఎందుకంటే మనం డాట్ చేస్తాం కాబట్టి. ఓకేనా? అలా తీసుకొని నీట్గా డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు పైన కాలర్ కోసం బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ డ్రా చేసుకొని 3 ఇంచీలు పావు తక్కువ 3 ఇంచీలు విడిచి పెట్టుకొని చక్కగా మార్కింగ్ చేసేసి 1 ఇంచుకి రౌండ్ షేప్, లైట్గా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. అలా ఇచ్చుకొని కట్ చేసుకోవడమే నీట్గా. చూడండి, ముందుగా చంక రౌండ్ అనేది కట్ చేయకూడదు. అలా అంటే మనం లో చంక కోసం తీసింది కట్ చేయకుండా నార్మల్గా రౌండ్ గీసుకునేది కట్ చేసుకోవాలి. ఓకేనా? అలా నీట్గా కట్ చేసేసాను. అలా కట్ చేసేసినాక నీట్గా సర్దుకోండి, ఎందుకంటే ఎక్కువ తక్కువలు వస్తే బాగుండదు అనమాట. అక్కడ కింద కూడా పైన ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మీ ఇష్టం, మీ వీలుని బట్టి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడి నుంచి 3.5 ఇంచుల కనుక ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి పైన ఒక 30 ఇంచుకి మార్కింగ్ చేసి క్రాస్గా కట్ చేశాను అనమాట. ఇది చూడండి, అలా డాట్ కోసం పెట్టి ఇప్పుడు పార్ట్ని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఒకే దగ్గర చేస్తున్నాను కదా, అవి పక్కన పెట్టేశారు. ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి శారీ పీస్ అని తీసుకుంటున్నాను. ఫుల్ శారీ అండి ఇదైతే మాత్రం. బ్లౌజ్ పీసు ఒక కాలర్ దానికి మాత్రమే యూజ్ చేశాను, ఇంకా దేనికి యూజ్ చేయలేదు, ఎందుకంటే దాంట్లో కలిసిపోయిన కాలరే వచ్చింది. కానీ ఇంకా ఉన్నది అదే కదా, అందుకని ఇంక నేను అదే స్టిచ్ చేశాను అనమాట. ఓకేనా? అలా బాడీ పార్ట్ పెట్టేసి బాడీ పార్ట్కి ఎంతవరకు క్లాత్ కావాలో అలా డబుల్ ఫోల్డ్ వేసేసి కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు వచ్చేసరికి శారీలో క్లాత్ ఇది చూడండి. ఇప్పుడు శారీ ఉంది కదా, మనకు మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి పోల్చుకోవాలి. నేను ఉన్న దాంట్లో 10 ఇంచులకి 10 ఇంచులకి నేను కట్ చేసుకుంటే మనకు మిగిలిన మధ్యలో క్లాత్ ఎంత మిగిలిందంటే నాకు వచ్చేసరికి 23 ఇంచీలు మిగిలింది. ఓకేనా, అట్లా కొలత పెట్టుకుంటున్నాను అనమాట. టేప్తో కొలత తీసుకొని ఇప్పుడు నేను ఏం చేసి అక్కడ కత్తిరితో చిన్నగా కట్ చేసేసి అదే మనం చిన్నగా చించేయాలన్నమాట. అది మీకు అలవాటు ఉంటేనే చించాలండి, అలవాటు లేదని చించకుండా కట్ చేసుకోవాలి. లేకపోతే ఇక చూడండి, నేను స్ట్రైట్గా లేయర్కి 4 మీటర్లు తీసాను కదా, 4 మీటర్లకి చక్కగా అటు లేయరు తీసేసాను అనమాట. ఎందుకంటే మనం అలా కట్ చేసుకొని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ కొలత అయితే వస్తుందండి. అసలు మనకి ఎక్కువ తక్కువ అని అలాంటివి ఏమి రావు అనమాట. ఓకేనా, అలాగే రెండో సైడ్ కూడా సేమ్ అలానే తీసేసేయాలి. అలాగే రెండు సైడ్లు కూడా నేను అలా అంచున్న వరకు తీసేసాను. ఏంటంటే ఒక పక్క మనం జిగ్జాగ్ చేసుకొని ఆ రెండో వైపు కింద మన కూర అంచు వస్తుంది కదా, అది అనేది కిందకి మనం ఫ్రిల్లో కలిపేవచ్చు. ఇంకా దాన్ని మనం స్టిచ్ చేసిన పని అయితే ఏమి ఉండదు అనమాట. ఓకేనా, నేను ఈజీగా ఉంటుందని అలానే చేస్తానండి. ఒకవేళ అంచు కట్ చేయకుండా ఒకవేళ బార్డర్ వస్తే తీసేసి అలా కట్ చేస్తే అప్పుడు నేను రెండు వైపులా జిగ్జాగ్ అనేది చేసుకుంటాను. ఓకేనా, అలా ఆ లేయర్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి నీట్గా. ఇదేంటి లేదంటే థ్రెడ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అలా ఫోల్డ్ చేసుకొని ఆ రెండు క్లాతులు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అటు ఇటు 10 ఇంచులు 10 ఇంచులు తీసేస్తే మధ్యలో మనకు మిగిలిన క్లాత్ ఎంత 23 ఇంచీలు. ఈ 23 ఇంచీలు 4 మీటర్లు కాబట్టి ఇటు సైడ్ 2 మీటర్లు, అటు సైడ్ బ్యాక్ పార్ట్కి 2 మీటర్లు, ఫ్రంట్ పార్ట్కి 2 మీటర్లు అనమాట ఈ క్లాత్ అనేది. అంటే మనకి మొత్తం లెంత్ వచ్చి 4 మీటర్స్ వచ్చింది. అందుకని నేను డబల్ లేయర్గా అలా పట్టుకొని చక్కగా రెండు సమానంగా పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం అక్కడ కట్ చేసేవచ్చు అని చెప్పేసి. ఓకేనా, అలా చూడండి. ఇప్పుడు ఒకసారి పొడిగా ఎంత ఉందో చూసుకుంటున్నాను. నాకైతే 23 వచ్చిందండి. అదే 23 అనేది మనం పెట్టేస్తే మనకు హైట్ అనేది సరిపోయేది అనమాట. అలాగని మరీ లాంగ్ లెంత్ రాదు, అలాగని మరీ తగ్గదు అనమాట. ఓకేనా, ఇది కూడా అలా నీట్గా ఫోల్డ్ చేసేసేయండి, పక్కన పెట్టేసుకోవడం. ఓకేనా, అలాగా అది కాలర్ వస్తుందండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టేశాను. అయితే రెండు కలిపి పెడదాం అనుకొని నేను కటింగ్ వీడియో అనేది మర్చిపోయాను అనమాట పోస్ట్ చేయడం. అందుకని అది పక్కన ఉండిపోయింది. అందుకే నేను మళ్ళీ కటింగ్ వీడియో అనేది పెడుతున్నాను అనమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి. తీసుకొని కూర అంచు వైపు కాకుండా నార్మల్గా పెట్టేసి మనం ఏం చేయాలంటే ఇక చూడండి, ఎదురుగా ఇలా క్రాస్గా స్ట్రైట్గా వేసేసేయాలి. అలా పెట్టేసి బాడీ పార్ట్ ఉంటుంది కదండి, ఈ బాడీ పార్ట్ అనేది మధ్యలో మనం క్లాత్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసి చక్కగా ఈ చివరి వరకు ఎడ్జ్లు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, బాడీ పార్ట్ తీసాను కదా, ఈ బాడీ పార్ట్ అనేది మనం ఫోల్డింగ్ ఎటైతే ఉందో అటు సైడ్ వేసుకోవాలి.
అలాగే ఖర్చుల వార, ఎందుకంటే దీనికి మనం ఎక్కడైతే డాట్స్ వేస్తాం ఆ డాట్స్ వారా తగ్గించేసి మిగతా క్లాత్ అంతా తీసుకోవాలన్నమాట. ఓకేనా? అట్లా చూడండి, అలా క్రాస్గా చివరి వరకు ఎంతవరకు అయితే క్రాస్ వస్తుందో అంతవరకు తీసేయాలి. అట్లా మార్కింగ్ చేసుకుని అప్పుడు మనకు హైట్ అనేది వస్తుంది అన్నమాట. కానీ నాకైతే ఇలా నచ్చలేదండి, కట్ చేశాను. కానీ ఏదైనా అంబ్రెల్లా కటింగ్ పెట్టి కుట్టుకుంటేనే ఆ అందం వేరండి. నాకైతే కుట్టాను, ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. అంటే నేను ఎప్పుడు పెట్టను, కానీ ఈసారి అయితే ఖచ్చితంగా పెట్టాను. నాకైతే నచ్చలేదండి. కానీ మీరైతే మాత్రం లైనింగ్ తక్కువ ఉంటేనే మీరు అలా సేవ్ చేసుకోండి, లేదనుకుంటే అది మీ ఇష్టం. నాకైతే లైనింగ్ అనేది ఫ్రాక్ ఎలా ఉంటుందో లైనింగ్ కూడా అలా ఉంటేనే నాకు ఇష్టం. ఓకేనా? మీకు ఒకవేళ అంటే ఎవరైనా తక్కువ లైనింగ్తో తక్కువ బడ్జెట్తో స్టిచ్ చేసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఓకేనా? తక్కువగా అంటే ఏంటంటే తక్కువ బడ్జెట్లో సింపుల్గా లాంగ్ ఫ్రాక్ అనేది మనకి కుట్టుకోవచ్చు అనమాట. దానికోసం మీకు ఈ ఫ్రాకు ఈ క్లాత్తో మీకు అర్థమైంది. షార్ట్ వీడియోలో మీకు చూడాలనిపిస్తే చూడండి. ఫ్రాక్ అనేది స్టిచ్ చేసి ఒక పాపకేసి చూపించాను, వీడియో పెట్టాను, షార్ట్ వీడియో. అలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేస్తున్నాను అనమాట. అలా సమానంగా నీట్గా పెట్టుకొని ఇప్పుడు లోచంక్ అనేది కట్ చేసేస్తున్నాను. అలా ఓకేనా? అలా కట్ చేసేసాను. నీట్గా నెక్ కూడా మనకి ఈ 3 ఇంచులకి రౌండ్ కట్ చేసాం కదా, ఆ రౌండ్ అనేది కట్ చేసేయాలి మార్కింగ్ చేసిన విధానంగా. ఇప్పుడు బాడీ పార్ట్కి కరెక్ట్గా లైనింగ్ అనేది పెట్టేసుకొని అన్నీ మనం ఒక దగ్గర కట్టుకొని పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది బాడీ పార్ట్, లైనింగ్ పార్ట్, బాటమ్ పార్ట్, అలాగే బాడీ పార్ట్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మోటివేషన్ వీడియో అనమాట. మీకు చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అని ఫిట్టింగ్ అని చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్ కోసం అనమాట. హ్యాండ్ అనేది పొట్ట హ్యాండ్ అనేది పెట్టమన్నారు. అయితే నేను బాడీ పార్ట్ కట్ చేయంగా మిగిలిన ప్లేస్లో నుంచి నేను పొట్ట హ్యాండ్ కానీ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. పొట్ట హ్యాండ్కే క్లాత్ మిగులుతుంది. నాకు ఇంక హ్యాండ్కి పెట్టుకోవడానికి అవకాశం అయితే లేదు క్లాత్ అనేది. ఓకేనా? అది ఒక పీస్ అనేది కట్ చేశాను అనమాట ముందుగా. అలాగే రెండో పీస్ కూడా ఎటు సైడ్ నుంచి ఎటు వస్తుందని చూసుకుంటున్నాను. ఎందుకంటే క్లాత్ చాలా తక్కువ ఉందండి. శారీలో పౌట్ చెంగు బ్లౌజ్ పీస్ ఎక్కువగా ఉంది. ఆ రెండు తీసేస్తే నాకు మొత్తం కలిపి 4.5 వచ్చిందనమాట. ఓకేనా? అలా నీట్గా సర్దుకొని చక్కగా పొట్ట హ్యాండ్కి అనేది ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. హైట్ వచ్చేసరికి చూడండి, అలా ముందు ఎడ్జ్లన్నీ సమానంగా కట్ చేసేస్తాను. ఇలా కట్ చేసేసి హైట్ వచ్చి నాకు 8 ఇంచీలండి హ్యాండ్ పొడుగు వచ్చి. అలాగే బుట్ట కోసం ఒక 2 ఇంచులు 10 ఇంచెస్ డౌన్ వచ్చి చంక డౌన్ 3 ఇంచీలండి. అలా పెట్టి కట్ చేసేసాను అనమాట. అంటే నేను కొలతలు పెట్టుకోలేదు, అంచనానే కట్ చేసేసాను. ఓకేనా? ఎందుకంటే అది కనిపించట్లేదు దాని మీద మార్కింగ్ చేసినా కానీ, అందుకని చెప్పి నేనైతే మార్కింగ్ అయితే దాని మీద చేయలేదన్నమాట. ఇప్పుడు మీకోసం కొలతలన్నీ చూపిస్తాను. 6 ఇంచీలు కుర్చీల కోసం వెడల్పు తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ పొడుగు 8 ఇంచుల కడుకు ఒక మార్కింగ్. ఓకేనా? అక్కడ అలాగే చంక ఒక చుట్టు కొలత వచ్చేసరికి 6 ఇంచీలు 6.5. అలాగే చెయ్యి లూజ్ వచ్చేసరికి 4.5, ఖర్చులు 3 ఇంచీలు మొత్తం మార్కింగ్ చేసుకొని కట్ చేసేసాను అనమాట. ఓకేనా? అలా బట్ట హ్యాండ్కి అదే నేను కింద వచ్చేసరికి కొంచెం పట్టీలా వేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా బాగున్నారు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మోటివేషన్ వీడియో అనమాట. మీరు స్కిప్ చేశారనుకోండి
ఈ కలర్ కోసం అదే బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్ 1 మీటర్ వచ్చిందండి. ఓకేనా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.